సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మోదీ పర్యటన. ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల ఘన స్వాగతం. సైప్రస్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మోదీ నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన. అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను సమీక్షించిన సీఎం చంద్రబాబు. అనంతరం పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు యోగా వేడుకలకు జన సమీకరణ విషయంలో చేపట్టాల్సిన అంశాలపై నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు చంద్రబాబు నిర్దేశం. కేసినేని నాని ఓటుతో మరో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ గెలుపు. మున్సిపాలిటీని దక్కించుకోవడంతో విజయ సంబరాల్లో మునిగిపోయిన నాయకులు, కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III ప్రదానం చేసిన సైప్రస్ అధ్యక్షుడు నికోస్. సైప్రస్ ప్రభుత్వ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపిన ప్రధాని మోదీ నేడు జైలు నుంచి విడుదల కానున్న కొమ్మినేని శ్రీనివాసరావు. సుప్రీంకోర్టు నుండి బెయిల్ మంజూరు. మంగళగిరి కోర్టులో అవసరమైన షూరిటీలను సమర్పించిన అనంతరం గుంటూరు జైలు నుండి విడుదల కానున్న కొమ్మినేని. పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు. దాడుల్లో 224 మంది మృతి. మృతుల్లో 90 మందికి పైగా సాధారణ పౌరులున్నారని ఇరాన్ వెల్లడి. ఇరాన్లోని భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ప్రభుత్వం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటన. ఇరాన్పై అణుదాడి జరిగితే పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదన్న ఇరాన్ జనరల్ రెజాయి. ఇస్లామాబాద్ నుంచి తమకు ఈ మేరకు హామీ లభించిందని రెజాయి వివరణ. ఇస్లామిక్ ఆర్మీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసిన జనరల్. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ. ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనియా. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్. ఇప్పటికి 3 సార్లు పిలిచారు, ఇంకో 30 సార్లైనా వస్తానని కేటీఆర్ ధీమా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో జైలుకు వెళ్లా, ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి FEO కంపెనీకి బదిలీ అయిన నగదుపై కేటీఆర్ను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు. జీహెచ్ఎంసీ వద్ద హైటెన్షన్. గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం. నగర సమస్యలపై అధికారులు నిలదీసేందుకు భారీగా తరలివచ్చిన కమలం నేతలు. వీధి దీపాలు, రోడ్ల సమస్యలతో పాటు డివిజన్లోని సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ నిరసన.